డీటెయిల్స్ చూద్దాం. మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ కౌంటర్ ఇచ్చారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికే భూమన అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 3 గోశాలలు ఉన్నాయని అన్నారు. 1956లో టీటీడీ గోశాల ఏర్పాటు చేసిన దగ్గర నుండి కూడా నెలకు 12 గోవులు ఈ 3 గోశాలలో చనిపోతున్నాయని అన్నారు. నెలకు 15 గోవులు గోశాలలో పుట్టడం, దానం ఇవ్వడం ద్వారా వస్తున్నాయని అన్నారు. గోశాలలు ఏర్పాటు చేసిన దగ్గర నుండి ఇదే జరుగుతుందని అన్నారు. రాబోయే బోర్డు మీటింగ్లో భూమన కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారన్నారు. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వెంకటేశాయ సెక్యులర్ వ్యవస్థను గౌరవించేటటువంటి ఒక కూటమి ప్రభుత్వంగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫాస్టర్ సోదరులందరికీ కూడా నెలకే 5,000 రూపాయల చొప్పున పారితోషికం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అది నిర్ణయం తీసుకున్నటువంటి 3 నెలలకి వర్తింపజేస్తూ ఒక్కొక్క పాస్టర్కి కూడా 35,000 రూపాయలు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది.